నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం, పెళ్లిల్లో అంటే సాంప్రదాయం ఒకప్పుడు ఉండే సాంప్రదాయం ఇప్పుడు లేదని అనుకుంటున్నాను మ్యామ్ నేనైతే. అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇంకొకటి అని చాలా వచ్చేసాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేసి చాలా రకాలుగా వచ్చేసాయి. సో ఒకప్పుడు 5 రోజుల పెళ్లి, 11 రోజుల పెళ్లి, 16 రోజుల పెళ్లి అనేసి ఇలా మంచిగా అందరు వచ్చి బంధువులు అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మ్యామ్. అంటే పెళ్ళంటే ఇలా ఉండాలి అనుకునేలా ఉండేది. సో అలాంటి సాంప్రదాయం ఇప్పుడైతే కనిపించట్లేదు మ్యామ్. సో ఇలా సాంప్రదాయం మొత్తం అందరూ మర్చిపోతున్నారు. ట్రెండ్ మారుతుంది కదా! మనం కూడా మారాలి అనే విధంగా ఉన్నారు. సో ఇది ఎలా మ్యామ్, మీ మాటల్లో చెప్పండి. అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది? తప్పకుండా మాట్లాడుకుందాం మాధవి. యాక్చువల్లీ ఒక పాత సినిమా ఉంది కొంచెం. కృష్ణరాజు గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేశారు అందులో. అందులో ఒక పాట ఉంటుంది. పెళ్ళంటే అని స్టార్ట్ అవుతుంది. పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు, 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిపి 100 ఏళ్ళు. అంత బాగుంది వినడానికి, చాలా బాగుంది. అంత పెళ్లి సారాంశం అంతా ఇంత మాటలు అయిపోయింది. అవును. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు ఏమిటి, ప్రీ వెడ్డింగ్ షూట్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, సెలబ్రిటీ స్టైల్ ఎంట్రీస్, డాన్సులు, రీల్స్, కాస్ట్యూమ్స్, డెకరేషన్, లైట్, సౌండింగ్లు, డీజేలు, మేకప్ మెన్, ఆర్టిస్టులు, బ్యూటీషియన్లు, ఒక్కొక్క దానికొకటి, జడకోడు, జుట్టుకోడు, బట్టల కోడు, లిప్స్టిక్ వేయడానికి ఒకటి, ఇలా ఇన్ని. అవును. ఇవన్నీ కలిపి ఎంత అవుతుంది చెప్పమ్మా? అసలు చెప్పలేమమ్మా. అసలు తడిపి మోపడైతుంది. పోనీ ఏ పిల్ల తండ్రి అయినా కాస్త పద్ధతిగా చేద్దాం అనుకుంటే ముందు పిల్లలు ఒప్పుకోవట్లేదే. అవును. మా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారు, వాళ్ళు ఇలా చేసుకున్నారు, నేను ఇంకంతకన్నా బాగా చేసుకోవాలి, నేను రీల్స్ పెట్టుకోవాలి, నేను ఒప్పుకోను, అంతగా మీకు కష్టమైతే మేము చేసుకుంటాం, నేను ఖర్చు పెట్టుకుంటా. ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే కదా, అవును, మేము ఖర్చు పెట్టుకుంటాం. ఇంకొక వర్గం ఎలాగంటే, మాకు పిల్లలు ఏది తక్కువ కాకూడదు, మా పిల్లలకి మేము ఇవన్నీ అనుభవించలేదు కదా, మా పిల్లలకే తక్కువ కాకుండా చేయాలని చెప్పి పేరెంట్సే ముందుకు పడతారు డబ్బు తగలేయడానికి. తెలుసా? అసలు ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి పట్టలేకపోతున్నాం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఏమిటో వాళ్ళే షాపింగ్లు చేసుకుంటారట. షాపింగ్లు అంట, డిన్నర్లు అంట, రెస్టారెంట్లు అంట, బయట తిరగడాలంట, ఏదో బ్యాండ్ మేళం లాగా ఇద్దరు ఒకటే డ్రెస్లు వేసుకోవాలంట, దానికి మళ్ళా పేర్లు రాయించుకోవాలంట, ఉంగరాల మీద పేర్లు రాయించుకుంటారట. అన్నీ వీళ్ళే తిరగడం. పేరెంట్స్ కూడా ఎంత బాగా పంపించేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు ఎంగేజ్మెంట్ నే ఒక మినీ మ్యారేజ్ లాగా చేస్తున్నారు. ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు. ఇంకా వచ్చే బంధువులు, అబ్బాయి ఎంత బాగా చేశారు, అబ్బాయి ఎంత బాగా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, ఇంకా అప్పుడు ఎలా చేస్తారు, చచ్చినట్టు బాగా చేయాల్సి వస్తుంది ఇంకా. అవును, ఆ పేరు నిలబెట్టుకోవడానికైనా. అవునా? అసలు ఎంగేజ్మెంట్ అంటే ఏమిటి? అసలు లేదు, ఎంగేజ్మెంట్ అనేది లేదు. పిల్లవాడు అవసరం లేదు. లగ్నపత్రిక రాయించుకుంటారు, నలుగురు పెద్దవాళ్ళ మధ్యలో కూర్చొని లగ్నపత్రిక రాయించుకొని ఈ పిల్లకి పిల్లవాడితో పెళ్లి, లగ్నపత్రిక రాయించుకొని తాంబూలాలు పెద్దవాళ్ళు మార్చుకుంటారు. ఇక్కడ నీకు అబ్బాయి అమ్మాయి ఎంత అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ఏంటి రివర్స్, ఇదో ఒక పెళ్లిలా చేసుకొని అయిపోతానే కేక్ కట్టింగ్లు అంట, ఏదో స్ప్రే చేసుకుంటారు, అవన్నీ చేసుకొని దీనిలో కూడా రిటర్న్ గిఫ్ట్లు. ఏది ఎంగేజ్మెంట్ కే రిటర్న్ గిఫ్ట్లు, అబ్బాయి వైపు వాళ్ళు అమ్మాయి వైపు వాళ్ళు కాంపిటీషన్ అక్కడ మళ్ళీ. అవును, ఎలా అయిపోయింది అసలు, పెళ్లిలా లేదు ఇది. ఇది అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఒక దరిద్రం వచ్చి పడిందమ్మా నిజంగా. అవును మ్యామ్, చాలా అసలు. దీనికి మళ్ళా డ్రెస్సులు, లొకేషన్స్, లక్షల ఖర్చులు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే పెళ్లి కూతుర్లంతా నీలాగా సన్నగా నాజుకుంటున్నారా, రుబ్రోలలాగా ఉంటున్నారు. ఆ రుబ్బురోల్ని ఎత్తలేక ఈ పిల్లోడిని నడుము పట్టేసి దానికి కింద పడేసి ఎన్ని కష్టాలైనా భరించి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాల్సిందే. మళ్ళీ ఫ్రెండ్స్ అడుగుతారుగా, ఇదేంట్రా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా లేదా, మీ మామగారికి అది కూడా ఖర్చు పెట్టలేడా, ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. తట్టుకోలేడు మరి పిల్లాడు, పాపం ఏమైపోతాడు. అసలు అది అవసరమా అనిపిస్తుంది. పోనీ ఇంత చేస్తే ఇది ఎప్పుడు వేస్తారో తెలుసా, మాంగళ్యధారణ అయిపోయిన తర్వాత కొంచెం మనకి బోర్ కొడుతున్న ఫీల్ అవుతారు చూసావా, అప్పుడు వేస్తారు, అందరు ఎంజాయ్ చేయండి అన్నట్టు. పెళ్ళన్నాక పెద్దవాళ్ళు వస్తారు. అవునా? వాళ్ళ ముందు ఇవన్నీ ఏమిటి వేషాలు, ఇంటిమేట్ సీన్లు, ఎత్తుకోవడాలు, దించుకోవడాలు, పడేయడాలు, దగ్గర పెట్టుకోవడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, ఇవన్నీ చూపించాలా వాళ్ళకి? బురదలో కూడా దొల్లుతున్నారట.
తట్టుకోలేకపోతున్నాను మరి చూడలేకపోతున్నాను. ఈ మధ్య కొత్తగా ఏం మొదలైందంటే అందరూ కూర్చొని చూస్తున్నారు. అవును. చూసుకుంటూ దాని మీద పగలబడి నవ్వుకుంటూ అదొకటి ఏదో పెద్ద చాలా Entertain ఘనకార్యం సాధించాం మేము అవును. అన్నట్లు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదని ఇంగిత జ్ఞానం కూడా తల్లిదండ్రులకు లేదు. అవును. వాళ్ళకి చెప్పాలి, మీరు ఊరుకోండి ఇలాంటి అవసరం లేదని. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు చేస్తున్నారమ్మా? పెళ్లికి ముందు. పెళ్లికి ముందు. కర్మగాలి ఏమన్నా జరిగితే, పిల్లకో పిల్లవాడికి ఏమన్నా అయితే, పెళ్లి కాకపోతే పరిస్థితి ఏంటి? అంతే. ఒక్క నిమిషం ఆలోచన అవసరం లేదా? పూర్వకాలంలో కూడా పెళ్లిళ్ళు జరిగాయి, ఇలా చేశారా? ఇప్పుడు అలా జరిగి ఆగిపోయిన పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఉన్నాయి, అయినా కూడా చేస్తున్నారు అలాగే. చేస్తారు. ఇంత చేస్తే పెళ్లి అయినా ఈ పెళ్లికి లక్షలు తగలబెట్టాక 4 నెలలకు వాళ్ళ ఇంటికి వస్తారు. ఈ లోపల పెళ్లి ఆల్బమ్ కూడా ప్రిపేర్ అయి ఉండదు, ఇంటికి వచ్చేస్తున్నారు. అవును. ఏమంటే మేము ఇవ్వడలేం, అయిపోయింది. ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మాకు ఇండిపెండెన్సీ కావాలి, పర్సనల్ గా ఉండాలి, అయిపోయింది, వచ్చేస్తారు. ఇక ఈ డౌన్లోడ్ రిచువల్స్ అని ఉన్నాయి చూసావా, సంగీత్, మెహందీ, మనకున్నాయి అసలు ఇవన్నీ? ఆ నార్త్ వాళ్ళు మన పద్ధతులు పాటిస్తారా? లేదు, పాటించారు. మరి ఎందుకు మనకెందుకు ఈ పిచ్చి? మళ్ళీ వాటికి మళ్ళీ డ్రెస్ కోడ్లు, కాగ్రాలంట, ఇంకోటంట, మరొకట, మళ్ళీ తగలే బట్టలు, డబుల్ టాలే, అంతే. అవునా? ఆ పెళ్లి కూతురు చేసే టయానికంటే అందరూ ఎల్లో డ్రెస్లే వేసుకొని రావాలంట. ఏదో బ్యాండ్ మేళము స్కూల్ యూనిఫామ్ లాగా వేసుకొని, ఎవడైనా పొరపాటున వేరే కలర్ డ్రెస్ వేసుకొని వస్తే ఏదో బ్లాక్ షీప్ లా చూస్తారు వాళ్ళని, చేయకూడని పని చేసినట్టు. అవును. ప్రశాంతంగా ఎవరి బాటికి వాళ్ళు చేసుకోండి, ఏమిటి గోల, కాకి గోల? పెళ్లిలో చేసే ప్రతి తంతుకి ఒక మంత్రం ఉంది. సంగీతకుందా, మెహందీకుందా? లేదు మా. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే వెర్రి డాన్సులు. సపోజ్ రేపు పొద్దున పెళ్లి అనుకుందాం, ముందు రోజు రిసెప్షన్ అని పేరు పెడితే కూర్చుంటారు. బ్యాచిలర్ పార్టీస్ అని కూడా ఉంటాయి. రిసెప్షన్ పేరుతో చేస్తారు. ఆ రిసెప్షన్ టైంలో అయిపోయాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి డాన్స్ వేస్తారు. అవును. పెళ్లి కూతురు ఒక బ్యాచ్ డాన్స్ వేస్తుంది, పెళ్లి కొడుకు ఒక బ్యాచ్ డాన్స్ వేస్తారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఒకటి చూసానమ్మా, అదేంటి, అత్తగారు అల్లుడు ముందు పెళ్లిలో డాన్స్ వేయడం. చూసే ఉంటారు మీరందరూ. చూసాను. ఆ అబ్బాయి సిగ్గుపడిపోతున్నాడు పాపం, ఈవిడ మాత్రం తెగ ఎనర్జెటిక్ గా ఎగరేస్తుంది. ఏమిటిది, మీకే ఇట్లాంటి ఫీలింగ్స్ లేనప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తారు మీరు? అంతే కదా. ఏం నేర్పిస్తారు? వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళకి ఏం చెప్పించగలుగుతారు? అవునా? వాల్యూస్ అనేటివి ఎక్కడ పాస్ ఆన్ అవుతాయి? వీటికేమో ట్యూషన్లు, స్కూల్లో ఒక కోర్సు ఉండదు కదమ్మా. ఉండదు. పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు, అంతే, ఫాలో అవుతారు. అమ్మాయి ఎగిరితే నాకేం పోయిందని పిల్ల అనుకోదా? అల్లుడు ముందు అత్తగారు ఎగిరి డాన్స్ వేయడం ఏంటి అసలు? అంతమంది ముందు మీకు అనిపించదా ఏమి? ఉంటది. కొన్ని సినిమాలో ట్రై చేసుకోండి, ఎందుకు ఇవన్నీ? అంతే. ఇంకా ఇది అయిపోయాక కెమెరా పిచ్చి, మీరు తిట్టుకోకండి నన్ను. ఎలా ఉంటుందంటే ఈ పంతులు గారు ఒక 2 సార్లు 3 సార్లు అవసరాన్ని బట్టి దండలు మార్పిస్తారు. ఈ కెమెరామెన్ లో 10 సార్లు మార్పిస్తారు. ఇంకా మాంగళ్య ధారణ ఎన్నిసార్లు చేస్తారో చెప్పలేము. ఆడు కడతనే ఉంటాడు. మా తెలిసిన వాళ్ళ పెళ్లిలో ఎలా అయిందంటే మాంగళ్య ధారణ టైంలో ఫోటోలు తీశారు. అప్పుడు అందరూ ఉంటారు కదా. అవును. అవునా కదా? అవును. ఆ తర్వాత ఆ ఫోటోలు కాదన్నట్టు మళ్ళీ తీపించాడు అతను. అదే ఇప్పుడు హోమం చేస్తారు పెళ్లిలో, ఆ హోమం అయిపోయాక తీయించాడు. హోమానికి ఏమైతుంది, పొగ వచ్చి కళ్ళలో నీళ్లు గారుతాయి. అవును. ఇక్కడ అంతా స్ప్రెడ్ అయ్యి వాళ్ళేదో చంద్రముఖి సినిమాలో జ్యోతికలాగా ఉంది అమ్మాయి. అలా తీయించాడు ఫోటోలు. ఏం ఉపయోగం? ఎన్నిసార్లు కట్టిస్తావు తాళి? అవునా కదా? అవును మ్యామ్. అసలు సుముహూర్తం అంటే ఏంటో తెలుసా? ఆ నిమిషం ఎవరిని చూస్తే వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. ఆ కట్టుకోబోయేవాడిని చూడలేరు. మేడం 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 ఇటు చూడండి అంటారు ఈ కెమెరా వాళ్ళు. కెమెరానే చూస్తారు, దాని మీదే ప్రేమ. నీకు తెలుస్తుందా? ఆ తర్వాత నుంచి ఏంటి, ఇది అయినప్పటి నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫోటో తీయనా, స్టేటస్ అప్డేట్ చేయనా, ఆఖరికి ఇంట్లో ఇంత బూజు పట్టినా కూడా వాట్ ఏ టాలెంటెడ్ స్పైడర్, హౌ నైస్ ద వెబ్ ఈజ్, స్టేటస్ పెట్టుకో. పిచ్చి ఎక్కువ ముదిరిపోయింది. సారీ, ఈ స్టేట్మెంట్ కట్ చేయండి.
నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళతో ప్రేమలో ఉంటావమ్మా అందుకు ఆ నిమిషం అని చెప్తే కాదు. తెలియట్లేదు, చెప్పినా వినట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఇది పెద్దవాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పరు. చెప్పినా వీళ్ళు వినరు. వీళ్ళు విందామన్నా కెమెరామెన్లు ఊరుకోరు. అవునా? తలంబ్రాలు పోసుకుంటా అంటే థర్మోకోల్ బాల్స్ పోసుకుంటా, లేకపోతే రెక్కలు తుంపేసి, పువ్వుల రెక్కలు తుంపేసి అవి పోసుకు. అసలు రెక్కలు తుంపకూడదు పువ్వులు. రెక్కలు తుంపి దేనికి వాడు బాధపడినట్టు దాని శరీర భాగాలు విడిచేసినట్టు కదా. అవి తుంపుకొని ఊఫోఫును ఊదుకోవడం ఏంటి అసలు? ఎలా కలుపుతారు తలంబ్రాలు? ముత్తైదులు కలుపుతారు. మరి ఈ థర్మోకోల్ బాల్స్ ఎవరు కలుపుతారు కదా. అంతే. ఇక అసలు చదివింపులు అనే మాట మర్చిపోయారు ఈ కాలం. అవునా? ఎంతసేపు గిఫ్ట్ ఇవ్వడం, ఈ మాటే వచ్చింది. చదివింపులు అనే పదం మర్చిపోయారు. ఈ మాంగళ్యధారణ అయిపోతుంది, చదివింపులు అనే అనుకునే లోపల తలెత్తి చూసేవారికి హనుమంతుడి తోకలా ఇంత పెద్ద లైన్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఫామ్ అయి ఉంటుందో అర్థం కాదు. ఎక్కడ ఎలా ఉన్నా కూడా అక్కడ మాత్రం క్యూ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు. పెద్ద చిన్న లేదంతా లైన్ లో రావాల్సిందే. సరే ఇంతసేపు నించుకొని వెళ్ళి మన పిల్లలే కదా ఆశీర్వదిద్దామని అక్షింతలు తీసుకొని అలా వేపేసే లోపల కెమెరామెన్ మ్యామ్ అయిపోయింది మేడం అంటే ఇంకో బ్యాచ్ రెడీ, నువ్వు వెళ్ళిపోని అర్థం. అవును. నీకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఎక్కడి నుంచి వస్తుంది మనసులో నుంచి చెప్పు. వాళ్ళ మనసు చిన్నపుచ్చుకోదా? అవునా కదా. అసలు ఎందుకు పిలవాలి? నలుగురిని పిలిచేది ఎందుకు? ఏ పూజలు చేసిన మహాతల్లో, ఏ 4 ఇన్ని వ్రతాలు చేసిన మహాతల్లో, లేకపోతే నిత్య కర్మానుష్ఠాన పరుడైన ఏ బ్రాహ్మడో ఎవడో వచ్చి, వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది, వచ్చి నీ పిల్లని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే, నీ కొడుకునో కూతురునో ఆశీర్వదిస్తే ఆ దీవెనలు ఫలిస్తాయని కదా చేయమంటారు. 10 మందిని వచ్చి ఆశీర్వదించమంటారు. ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు మీరు? చెప్పాలి కెమెరామెన్లకి. అయినా వాళ్ళు ఎవరైనా ఆశీర్వదిస్తారన్నప్పుడు కాస్త ఆగండి మీరు. అయిపోయింది వెళ్ళిపోండి, ఇంకో బ్యాచ్ రెడీ, మేము తీసేసుకోవాలి మాత్రం చెప్పకండి అని తెలుసుకోవాలి పెద్దవాళ్ళు. చేసామా గ్రాండ్ చేసామా, డీజేలు పెట్టామా, పాటలు పెట్టామా, చెవులు ఉడగొట్టామా, ఇంతే. ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవట్లేదు. పెళ్లికి ముందు ఎంతమంది పెళ్లి కూతురుతో లలితా సహస్రం పారాయణం చేయించి ఒక 9 మంది ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చి ఆ తర్వాత పెళ్లి పీటల మీద ఎక్కిస్తున్నారు చెప్పండి? ఎవరు చేయరు. ఇది చెయ్యాలి, ఎందుకంటే గౌరీదేవి ఆశీస్సులే నీకు కావాలి. ఆమె కదా సర్వమంగళ. నువ్వు మంగళకరంగా ఉండాలంటే ఆవిడ ఆశీస్సులు కాకపోతే ఇంకేం కావాలి నీకు? మరి అవి కూడా చేయకపోతే ఎంతసేపు ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకోవడం, ముందు అవి కావాలి మనకి. వాటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అవే ఇంపార్టెంట్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు నీకు ఈవెంట్స్ ఎక్కువ చేసుకునే కొద్దీ షాపింగ్ ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది, దాని మీదే నీకు కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. కానీ ముందు ఇలాంటివన్నీ చేసుకోవాలి అనేది ఎంతమందికి తోస్తాం చెప్పు? చెప్పేవాళ్ళు కరువు అయిపోయారు, చెప్పినా వినని వాళ్ళే అంతా. అవునా? అవును. ఇది అయిపోయాక అతిపెద్ద పురాణం ఉందమ్మా భోజనాలు. అది ఎలా ఉంటుందంటే మాధవి ఇట్లా ప్లేట్ పట్టుకొని వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నట్టు ఉంటది. ఎంత కావాలి మనం తినడానికి? ఓ పచ్చడో, పప్పు, చారు, కూర, పులుసు, లేకపోతే 2 స్వీట్లు, ఇంకో హాటు, అది సరిపోదా? పోనీ పెళ్ళి 4 వేసుకో, 10 వంటకాలు వేసుకో ఎక్కువ. అది కాదు కదా, 40, 50 వంటకాలు, 60 వంటకాలు ఎవరైనా తినగలుగుతారా? చచ్చూరుకుంటారు. అవును. తినగలుగుతున్నారు అసలు ఎవరైనా? తినలేరు. మునుపట్లా కెపాసిటీలు ఎవరు లేవు ఇవాళకి జనాలకి. ఈ తరం వాళ్ళకి లేవు అంత కెపాసిటీలు. ఇన్ని రకాలు మేం చేసాం చూపించుకోవడానికి. సాంగ్స్, రీల్స్ అవన్నీ వాటన్నిటిలో ఇవే కదా డిస్ప్లే చేయాలి. అక్కడికి వెళ్తారా? ఆ లైన్ చూసి భయపడిపోయి బాబోయ్ ఇంత లైన్ లో 10 సార్లు ఏం తిరుగుతాంలే అని ఆ ప్లేట్ లోనే అన్ని పెట్టేసుకొని వచ్చేస్తారు. పప్పులో పులుసు, పూల్లో పులుసులో స్వీట్ లో కారం, స్వీట్ లో పచ్చడి, ఇంకో దాంట్లో ఇంకోటి, అన్ని కలిసిపోయి కలగా అప్పలుగా అయిపోయింది. మామూలుగా ఊర్లలో, పల్లెటూర్లలో ఇట్లా కలిపి అన్ని కలిపి పశువులకు వేస్తారు దాంట్లో. దాని పేరు నేను చెప్పను, కామెంట్ చేయండి ఎవరైనా తెలిస్తే. అర్థమైంటుంది ఇప్పటికిప్పుడు నీకు. అలా తయారవుతుంది. ఏంటి వీటికి సపరేట్ గా కౌంటర్లు. ఫ్రూట్ సలాడ్కి ఒక కౌంటర్, వెజిటబుల్ సలాడ్కి ఒక కౌంటర్, స్వీట్లకు ఒక కౌంటర్, డెజర్ట్స్ కి ఒక కౌంటర్, మళ్ళా రైస్ ఐటమ్స్ కి ఒక కౌంటర్, చైనీస్ ఐటమ్స్ కి ఒక కౌంటర్. ఇవన్నీ చాలా లైవ్ కౌంటర్లు. వాడు వేరుగా ఏ జిలేబో, జాంగ్రీనో, బూరో, గారో పడేస్తాడు. ఓకే, ఈ మూతి కాల్చుకుంటే అది తినాలి, వెంటనే డెజర్ట్లు, ఐస్ క్రీములు తినాలి. ఇవాళ పెళ్లికి రేపొద్దున డాక్టర్ దగ్గరికి అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అవునా? అవును. పోనీ కర్మగాలి ఇంకేదైనా నచ్చి ఐటమ్ తిందామని వెళ్ళాలనుకో, ఆ పద్మవ్యూహంలో నుంచి ఈదుకొని బయటకు రావాలంటే వాడు ఒక పెద్ద యోధుడై ఉండాలి.
ఇది అయిపోతేనే ఇంకో గరుడ వ్యూహం, అదేంటంటే ఐస్ క్రీములు. పిల్లలందరూ అక్కడే ఉంటారు. అవును. అసలు ఎవరు కనిపెట్టాడో ఈ ఐస్ క్రీములు అనే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదమ్మా. వేడి వేడిగా నువ్వు ఇక్కడ పెట్టి వెంటనే చల్లటి పదార్థం తింటే అరుగుతుంది అసలు? ఎంత లోపల తికమగ్గా ఉంటుంది. అవును. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. తినకూడదు అసలు. హ్మ్. మీరు అన్నం తిని ఇవి వేడి వేడిగా బూరి మూతికి అయిపోయేలాగా బూరి తిని మళ్ళీ వెంటనే ఐస్ క్రీమ్ తినడం ఏంటి? అనారోగ్యం దారితీస్తాయి అవన్నీ. హ్మ్. పోనీ మీకు అంత ఫీలింగ్ ఉంది నేను తినకపోతే ఐస్ క్రీమ్ ఆ పెళ్లి వాళ్ళు చినపుచ్చుకుంటారని ఏమన్నా ఉంటే ముందే తినేసేయండి, కాస్త గ్యాప్ ఇచ్చి అన్నం తినండి. హ్మ్. అవునా, ఎంత ఫుడ్ వేస్టేజ్ అవును. అసలు. చాలా. 40 రకాలు 50 రకాలు ఎవరు తింటాడు? లేక అల్లాడుతున్నారు. అవును. కొందరు. లేక పిల్లలు అల్లాడుతున్నారు. నేను ఒక షార్ట్ చూశాను. చిన్న పిల్లవాడు స్కూల్‌కి గోయింగ్ కిడ్ అనుకుంటా. హ్మ్. గబగబా వచ్చి కూర్చున్నాడు. వచ్చి కూర్చొని ఒక పళ్ళెం తీసుకున్నాడు. తీసుకొని ఒక పెద్ద గిన్నెలో నుంచి ఇలా చేయి పెట్టి తీసాడు. ఏంటంటే అన్నం. హ్మ్. ఉట్టి అన్నం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇంత ఉప్పేసుకున్నాడు. హ్మ్. తర్వాత ఇంకొక పెద్ద గిన్నెలోంచి ఇట్లా గెరిటతో ఇలా పోసుకుంటున్నాడు. నేను మజ్జిగేమో అనుకున్నా. హ్మ్. నీళ్లు పోసుకున్నాడు. బా! నీళ్లు పోసుకున్నాడు. అన్నం, ఉప్పు, నీళ్లతో కలిపి గడ 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 తిన్నాడు. అది చూసి కళ్ళలో నీళ్ళొచ్చాయి నాకైతే. మా అమ్మకి చూపిచ్చాను. ఏంటమ్మా ఇలా అంటే, ఇలాంటి వాళ్ళని మేము చాలా మంది చూసాము. ఈ తరం వాళ్ళకసలు తెలియట్లేదు ఇంపార్టెన్స్ అనేది. ఆకలనేది లేని వాడికి తెలుస్తుంది. అంతే. అంతంత వేస్టేజ్ చేయడం ఎందుకు? మాట్లాడుకుంటే సరిపోదా? వియ్యంకులు ఇద్దరు కూర్చొని ఇంత వేస్టేజ్ చేయడం ఎందుకండి? దీనికి పెట్టే ఖర్చు పిల్లకో, పిల్లవాడికో ఇస్తాం. వాళ్ళకి రేపొద్దున దేనికో ఇన్వెస్ట్‌మెంట్ పనికొస్తుంది కదా జీవితంలో. ఇన్ని లక్షలు నా ఎనకాల ఉన్నాయంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందా లేదా లైఫ్‌లో? ఉంటుంది. అలా తప్పకుండా. పరుచుకోవచ్చు కదా! ఈ దండగ ఖర్చులు, అడవి ఖర్చులు చేసుకోవడం ఎందుకసలు? ఎలా చేయాలి పెళ్ళంటే? మీరొక పద్ధతిగా చేయండి. మీ ఆచారం ప్రకారం చెయ్యండి. వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారని చేయడం కాదు. అంతేనా? యూజువల్లీ ఆచారం అనేది మర్చిపోయారమ్మా. అవును. చాలా మర్చిపోయారు. ఆచారం ఆర్భాటం కాదు కావాల్సింది. ఆచారం ముఖ్యం. బాగా ఘనంగా చేసుకోండి పెళ్లి. వైభవంగా చేసుకోండి. కానీ వైదికంగా కూడా చేసుకోవాలి. ఆ వేద మంత్రాలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అవును. చాలా వైదికంగా చేసుకోవాలి. పెళ్ళనేది 2 జీవితాలకు సంబంధించింది. అదొక ఈవెంట్ కాదు. అదొక ఆరంభం. ఒక్కసారి ఆలోచించి అందరూ ఇటువంటి సిట్యుయేషన్ నుంచి బయటపడి ఒక యూ టర్న్ తీసుకోగలిగితే మారదా పరిస్థితులు? మారుతుంది. ఆ సంకల్పం మనలో ఉండాలి. ఇవన్నీ ఎందుకు? అసలు భోజనాలప్పుడు పాతకాలంలో వాళ్ళెలా ఉండేది? కూర్చొని చక్కగా టేబుల్స్ వేసి అవును. కూర్చోబెట్టి, "అయ్యా కడుపు నిండా తినండి. మొహమాట పడకండి. లేట్ అయిందేమో, ఆలస్యమైందేమో, నచ్చినంత పెట్టించుకోండి. ఇంకోసారి వడ్డించండి" అని చెప్పేవారు. ఈ కాలం అలా మాటలే లేవు. కరువైపోయాయి. హ్మ్. ఇక్కడ చదివింపులు అయిపోగానే పొలోమని పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ క్యూ పెరిగిపోతుంది. హ్మ్. అంతసేపు నించుకునే టైం, ఓపిక వీళ్ళకుండదు. జనాలు నిండి రష్ అయిపోతారు. అదేమిటో వెంపర్లాడినట్టు వెళ్ళి పరిగెత్తినట్టు ఉంటుంది తప్ప, భోజనాలకు అనే దానికి వెళ్ళినట్టు ఉంటుందా? ఈ దీని నుంచి బయట పడాలని ఆ తపన మనుషులు తల్లిదండ్రులు రావాలమ్మా. అవును. వస్తే కొంచెం మన ఆచార వ్యవహారాలు నిలబడతాయి. లేకపోతే ఇంకింత మారిపోయి ఎలా తయారైతాయో అర్థం కావట్లేదు. మొన్నెవరో చూసాను ఒక షార్ట్‌లోనో, వీడియోలోనో. పెళ్లి చేయించడానికి వచ్చిన పంతులు గారిని ఆట పట్టిస్తున్నారు. హుహు. ఆయన మీద అవేవి ఏస్తున్నారు, నీళ్లు కొడుతున్నారు, ఆయనకి పిలకలు ఆగుతున్నారు. అయ్యో! ఎంత వెర్రి చేష్టలు చేస్తున్నారో, తప్పు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇదేమన్నా మీకు సరదానా? ఇలాంటివి చేస్తే ఏమన్నా మీకు పెరుగుతుందా? మీ నేమ్ పెరుగుతుందా? ఫేమ్ పెరుగుతుందా? ఇలాంటివి చేయకూడదు కదా! అవును. నువ్వు ఆచారం ప్రకారం చేయవయ్యా, ఇంకా అందరిని గౌరవించవయ్యా అంటే ఇంకా రివర్స్‌లో వెళ్ళిపోతుంటే ఎట్లా? ఒకరిని చూసి ఇంకోరు వాత పెట్టుకుంటారు. ఇదేదో బావుందిలే అన్నట్లు. అంతేనా? ఒకరు అవును. చూసిందే కదా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌లంతా పిచ్చిలా తయారైంది. అవును. అంతేనా? మనం తప్పుడు పనులు చేస్తున్నాం, తప్పుడు పనులు చేస్తున్నాం అని ఎవరు చూడట్లేదు. హ్యాపీనెస్ ఉందా లేదా? ఎంజాయ్ చేస్తున్నామా లేదా? 10 సార్లు చేసుకోం పెళ్లి. అవును. చేసుకునేటప్పుడు అన్నీ చెయ్యాలి. అన్నీ చేసుకోవాలి. ఖర్చు పెట్టుకోవాలి. తగలేసుకోవాలి. అంతే. మొన్నెవరిదో ఒక ఎంగేజ్‌మెంట్ తెలిసిన వాళ్ళకి చెప్పారు. ఎంగేజ్‌మెంట్‌కే ఒక రూమ్ నిండా నిండిపోయేంత స్వీట్లు పెట్టారట. అబ్బా! అంటే అబ్బాయి వాళ్ళకివ్వడానికి. హ్మ్. చచ్చూరుకుంటాడు స్వీట్లు తింటే. షుగరొస్తది. తినగలడా? ఎవ్వరైనా తినగలుగుతారా? లేదు. వాళ్ళకి వీళ్ళకి పంచుకోవాలి. అంటే చూపించుకోవడానికి. మేము అంతే. అంత పెట్టాము, చెప్పుకో. మేము అన్ని చేసాము, మేము అంత పెడుతున్నాం. అసలు వాళ్ళు చెప్పడం, ఎక్కడ మేము చూడలేదమ్మా అన్ని రకాల స్వీట్లు పెట్టారు అని. దేనికి? ఈ పెళ్లయిపోతేనే ఇంకా రిటర్న్ గిఫ్ట్‌లు. అదొక గోల. హుహు.
కొందరు నారీ శిరోమణులు అయితే అక్కడే దుకాణం పెడతారు. నాకు ఈ చీర వచ్చింది అక్క, మీకు ఏ చీర వచ్చిందా, ఏ కలర్ వచ్చిందా, నాకు ఇది బాగాలేదు, మీకు ఇది కావాలా, తీసుకుంటారా, ఈ డబ్బాలు వచ్చినాయా, ఇవి మా ఇంట్లో ఉన్నాయి. ఇది ఎలా చెయ్యాలో అనేది ఒకసారి ఆలోచించుకోండి. మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా. అవును. ఊరికే ఖర్చు చేయడం బదులు మనం ఇలా లిమిట్ చేసుకుందాం. పిల్లల జీవితం సంతోషంగా ఉండాలి అంటే మనం అక్కడ నిర్దేశించిన ప్రకారం మనం పెళ్లి చేయాలి. అవును. 1000 మందిని ఎందుకు పిలవాలి మాధవి? నీకు నచ్చిన వాళ్ళు, మీరు బాగుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు 10 మంది వచ్చినా చాలదా? వాళ్ళు ఇచ్చే దీవెనలు చాలదా? ఆ నెగిటివ్ అందరు నీకెందుకు? అవును. వచ్చిన వాడంతా కామెంట్ చేసుకోవడానికే సగం మంది ఉంటారు. అవును. వాళ్ళందరూ Obviously. ఎందుకు? ఏమవసరం? ఆర్భాటం. ఆచారం ముఖ్యము అంటే ఆర్భాటం కావాలి. ఆలోచించండి తల్లిదండ్రులు. తప్పకుండా మార్పు అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవును. థ్యాంక్ యూ. ఓకే.